ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన 3వ వన్డే మ్యాచ్ లో 142 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ విజయం అందుకుంది. ఈ క్రమంలో తనకు చాలా ఆనందంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. నచ్చిన విధంగా ఆడేందుకు జట్టులో ప్రతి ఒక్క ఆటగాడికి స్వేచ్ఛ ఉందని అన్నాడు. 3వ వన్డే మ్యాచ్ లో విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ టీమిండియా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు. సిరీస్ అశాంతం ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని అన్నాడు. ఈ సిరీస్ లో తాము ఎలాంటి తప్పులు చేయలేదని, అయినప్పటికీ జట్టు ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని రోహిత్ అన్నాడు. ఏ ఛాంపియన్ జట్టు అయినా సరే ప్రతి గేమ్ తర్వాత మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతుందని అన్నాడు. జట్టులో ఆటగాళ్ల స్థానాలకు భద్రత ఉందని అన్నాడు. ప్రతి ప్లేయరు తనకు నచ్చిన విధంగా మైదానంలో ఆడే స్వేచ్ఛ ఉందని చెప్పాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో ఆడిన విధంగానే తాము ముందుకు సాగుతున్నట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చని, అయినప్పటికీ కూడా ఆట తీరులో మాత్రం మార్పు ఉండదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇకపోతే శుభమన్ గిల్ అలాగే శ్రేయస్ అయ్యర్లు ఇద్దరు వారి ప్రదర్శన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగుతుందని, దీనిపై నమ్మకం ఉందంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ విజయం ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతామంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.